ఈయనే మనకి రామాయణాన్ని అండ్ మహాభారతాన్ని అండ్ అష్టాదశ పురాణాలన్నిటిని మనకు రచించాడండి. సో ఆయన గురించి చెప్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం గురు పూర్ణిమ లేదంటే వ్యాస పూర్ణిమ ఎలా చేసుకోవాలి అండ్ ఎందుకు చేసుకోవాలి, అసలు దాని వెనక ఉన్న స్టోరీ ఏంటని చెప్తున్నాను చూడండి. మన జీవితంలో చాలా గురువులు ఉంటారండి. పుట్టినప్పటి నుంచి చాలా మనం నేర్చుకుంటూనే ఉంటాము. సో మనకు గురువుల్ని అస్సలు మనము ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కాలేజీలని, ఇన్స్టిట్యూషన్లని ఎక్కడికి వెళ్ళినా కానీ మన గురువులు ఉంటూనే ఉంటారు. మోర్ ఓవర్ గురువులు అంటే ఏది నేర్పించినా వాళ్ళు గురువుల కిందే వస్తారండి. మన ఫ్రెండ్స్ అయినా, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, సో వాళ్ళు ఎవరైనా గురువుల కిందకే వస్తారండి. సో ఇలా గురువుల్ని స్మరించేది, వ్యాస మహర్షిని స్మరించే రోజునే మనం గురు పూర్ణిమ అంటామండి. సో ఈరోజు ఏం చేయాలంటే వ్యాస మహర్షి అష్టోత్తరం చదువుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మీ గురువులు మీకు దగ్గర వీలుంటే మాత్రం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ మనకు మంచిదే కదండి. సో వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి అంటే ఫస్ట్ మన గురువు అనగానే గుర్తొచ్చేది మదరే కదండి, మన అమ్మే కదండి. సో మన అమ్మే మనకి ఫస్ట్ గురువు కదండి. మన లైఫ్లో మనకు అన్నీ నేర్పిస్తుంటారు అమ్మ వాళ్ళు. ఫస్ట్ పుట్టినప్పటి నుంచి నడక నేర్పించడం కానీ, తినిపించడం కానీ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలనేది ఫస్ట్ నేర్పించేది మదరే అండి. సో మన లైఫ్లో, అందరి లైఫ్లో ఫస్ట్ గురువు మదరే కదండి. సో మనకి దగ్గరలో మనకు మదర్ ఉండుంటే మాత్రం మదర్కి పాదాలకు నమస్కారం చేసుకుంటే అంతకు మించిన గొప్పది ఏముంటుందండి. సో గురువు అనే అర్థానికి ఇక్కడ అర్థం చెప్తాను చూడండి. గు అంటే అంధకారం అండి, రు అంటే నశింపజేయటం అండి. మనలో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని అన్ని తీసేసే వాళ్ళని గురువు అంటారండి. సో గురువులకి మనం ఎంత నమస్కారం చేసినా తప్పే లేదండి. సో ఇక్కడ ఏంటంటే వ్యాస మహర్షి గారిని ఎందుకు మనం మానవ జాతికే గురువుగా పూజిస్తాము అనేది ఇక్కడ చెప్తాను, వినండి. సో ఈరోజు దేశమంతా గురు పూజ చేసుకుంటారు, అందరికి తెలిసిన విషయమే. గురు పౌర్ణమి అంటారు, వ్యాస మహర్షి పౌర్ణమి అంటారు. సో మన మానవ జాతికి గురువైనటువంటి వ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం చూడండి. సో ఎవరికైనా ఫస్ట్ గురువు తల్లి అని చెప్పాను కదండి. సో ఏది మంచో ఏది చెడో మనకు అన్ని మంచి వేలో నడిపించే వాళ్ళని గురువులు అంటారని చెప్పాను కదండి. సో ఆది గురువే వ్యాసుడు అని చెప్పడానికి ఏంటి అని అంటే దాని వెనుక బ్యాక్ స్టోరీ చాలా ఉంటుందండి. సో నేను మెల్లిగా చెప్తాను, మీరు వీడియో మొత్తం చూసేసేయండి. సో వేద జ్ఞానాన్ని, అన్ని వేదాలు చాలా ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. సో అన్నిటిని వేదాలంటే మనకు ఒక్క దగ్గరగా చేర్చి మనందరికీ ప్రసాదించిన వారే మన వేదవ్యాస మహర్షి అండి. సో ఆయన వల్లే మనకి ఇవన్నీ వేదాలు అవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, వేదాల వల్ల మాకేంటి అంటే మన జీవితంలో ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలని మనందరికీ తెలుసు. సో మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, అష్టాదశ పురాణాల్లో, సో అష్టాదశ పురాణాలు అంటే అక్కడే మనకు తెలుస్తుంది కదండి 18 పురాణాలు ఉంటాయని. అందులో మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ, బ్రహ్మ శైవర్య, వరాహ, వామన, పద్మపురాణం, కూర్మ పురాణం, గరుడ, లింగ, స్కంద, నారద, అగ్ని, విష్ణు పురాణం, వాయు పురాణం అని ఇలా 18 పురాణాలు ఉన్నాయండి. సో ఈ 18 పురాణాలన్నింటినీ మనకు అందించిన గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే అదే అండి వ్యాస మహర్షి. సో అందుకే మనం ఈరోజు ఆయన గురు పూర్ణిమగా జరుపుకుంటున్నామండి. ఇదే కదండి మనకి చాలా అందించారు ఆయన. అందులో రామాయణం కూడా వన్ ఆఫ్ ది అండి. సో రామాయణం కూడా మనకు అందించింది వ్యాస మహర్షినే అండి. సో ఈ విషయం ఇలా ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో రామాయణాన్ని, మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలన్నీ ఇవన్నిటిని మనకు అందించింది వ్యాస మహర్షినే అండి. సో అందుకని ఈ రోజును, ఆయన పుట్టినరోజునే మనం ఈరోజు గురు పూర్ణిమగా మనం జరుపుకుంటున్నామండి. అయితే గురు పూర్ణిమ లేదంటే వ్యాస పూర్ణిమ అంటామండి. సో వేదాలు ఎలా ఏర్పడ్డాయి అని అంటే యోగ సాంప్రదాయంలో పరమశివుడే ఆదియోగి, ఇది అందరికి తెలిసిన విషయమే. మనం ఫస్ట్ పూజించేది వినాయకుడి తర్వాత ఆది గురువు అయిన ఆదియోగి అయిన పరమశివుడే కదండి. సో మహాదేవుడైన శివుడు ఆయన తాండవం చేసే సమయంలో మనకు తెలుసు కదా, ఆయన చేతిలో డమరుకం ఉంటుందని అందరికి తెలిసిందే కదండి. సో ఆ డమరుకం నుంచి నాదం అనే అర్థం పుట్టిందండి, అనే శబ్దం వచ్చిందండి. నాదమే తర్వాత వేదంగా వచ్చిందండి. సో ఆ వేదాలన్నీ మనకు మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించాడండి. సో ఇక్కడ నేను మహావిష్ణువు అంటే ఓన్లీ మహావిష్ణువు అని చెప్పట్లేదండి. మహావిష్ణువు అంటే తెలిసిందే అండి, విష్ణువు, శివుడు, శివరూపాయ విష్ణువే అంటారు కదండి. శివుడైనా విష్ణువైనా ఒక గొప్ప శక్తి. ఆ శక్తి అనే ఒక రూపం అండి. ఆ రూపం ఏంటంటే మహావిష్ణువు అని చెప్తున్నాను ఇక్కడ. మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశించాడండి. సో బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి ఉపదేశించాడండి. సో మీరు చాలా పురాణాల్లో వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటాము. సో అలా ఒక్కొక్కరు వాళ్ళ
వాళ్ళ కుమారులకు ఉపదేశించారండి. సో అలా మన దగ్గరికి వచ్చేసింది. సో వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తి మహర్షి ఉంటాడు కదండి, శక్తి మహర్షి అనే అతను పరాశర మహర్షికి ఉపదేశించారండి. సో పరాశర మహర్షి ఎవరో కాదండి, మన వ్యాస మహర్షి వాళ్ళ తండ్రినే అండి. సో ఆయన తండ్రి అయినటువంటి పరాశర మహర్షి మన వ్యాస మహర్షికి ఉపదేశించడం వల్ల మన వ్యాస మహర్షి మనకి ఇలా గ్రంథాలలో మనకు అందించారండి. సో ఆయన తల్లిదండ్రులు ఎవరంటే సత్యవతి మరియు పరాశరునికి జన్మించిన వారే వ్యాస మహర్షి అండి. సో ఈయన అష్టాదశ పురాణాలు, ఇంకా భాగవతాన్ని, రామాయణాన్ని అన్నీ రచించాడు. ఈ విషయం మనందరికి తెలిసిందే. సో ఇది అందరికీ తెలుసు కదండి. అప్పట్లో పురాణాలు కానీ ఇలాంటివి ఏమన్నా వాళ్ళ కుమారులకు కానీ వాళ్ళ శిష్యులకు కానీ ఉపదేశించే వాళ్ళని. సో ఇప్పుడు మనం వేదవ్యాసుని ఇతివృత్తం చదువుకుందామండి. ఇతివృత్తం అంటే ఏం లేదండి, ఆయన మనకి ఇవన్నీ ఎలా అందించాడు అనేది ఇక్కడ చెప్పబోతున్నాను. సో ఇవన్నీ చెప్పాను కదా ఇంతవరకు, రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ మనకు అందించింది వేదవ్యాస మహర్షి నేను చెప్పాను కదండి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మహాభారతం మన వరకు ఎలా చేరింది, మన వరకు ఎలా అందించారు వ్యాస మహర్షి అనేది చెప్తున్నాను చూడండి. సో వేదవ్యాస మహర్షి మానవ జాతికి గురువు అని ఇందాకే వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి. సో మహాభారతం ఎలా రచించాడు అనేది ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇతని అసలు పేరు ఏంటంటే, అంటే వేదవ్యాసుని అసలు పేరు అంటే కృష్ణద్వైపాయనుడు అండి ఆయన అసలు పేరు. సో ఈయన వల్లే కురువంశం అనేది అభివృద్ధి చెందిందండి. కురువంశం అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, కురువంశం అనేది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. కురువంశం అంటే ఎవరో కాదండి, మహాభారతంలో అర్జునులు ఉన్నారు కదండి, అంటే పాండవులు ఉన్నారు కదండి. సో పాండవుల రాజ్యం పేరే కురువంశం అండి, వాళ్ళ వంశం పేరు కురువంశం అండి. సో ఆ కురువంశం అభివృద్ధి చెందడానికి వ్యాస మహర్షి కష్టం చాలా ఉందండి. ఆయన వల్లే చాలా వరకు అభివృద్ధి చెందింది. అది ఎలా అనంటే వ్యాస మహర్షి తల్లి ఉంది కదండి, తల్లిగారు సత్యవతి. సో ఆయన తల్లి కోరికపై ధృతరాష్ట్రునికి, అంబాలికకు పాండురాజుని, అంబిక అనే దాసికి విదురుణ్ణి ప్రసాదించాడండి. ఈ విషయం చాలా మందికి మహాభారతం తెలిసిన వాళ్ళకి చాలా వరకు తెలుసండి. విదురుడు తెలుసు కదండి, ధృతరాష్ట్రుడు ఆయన కుమారుడైన పాండురాజు. ధృతరాష్ట్రుడు పాండురాజుడు ఇద్దరు బ్రదర్స్ అండి, అది తెలిసిన విషయమే కదండి. సో పాండురాజుకి పుట్టిన పిల్లలే పాండవులండి, ధృతరాష్ట్రుడికి పుట్టిన పిల్లలే కౌరవులండి. సో వాళ్ళు 100 మందిని తెలుసు మనకి. పాండురాజుకి పుట్టిన పాండవులు 5 మంది అని తెలుసు కదండి, ఇది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ వైఫ్ ద్రౌపది అని కూడా తెలుసు కదండి. సో పాండవుల్లో అగ్రరాజు అంటే పెద్దతనైనటువంటి ధర్మరాజు ఉన్నాడు కదండి, ఆయనకి మన ప్రతిస్మృతిని అన్నింటినీ ఉపదేశించింది మన వ్యాస మహర్షిని అండి. సో పాండవుల్లో ధర్మరాజు పెద్దతనని చెప్పినాను కదండి, పాండవుల్లో ధర్మరాజుకి మన వ్యాస మహర్షి ఉపదేశించగా దానినే ఆయన నెక్స్ట్ తమ్ముడైనటువంటి అర్జునుడికి ఉపదేశించారండి. సో అర్జునుడికి ఉపదేశించడం వల్ల మన మహాభారతం ఆ యుద్ధంలో కురుక్షేత్రం అనే యుద్ధం జరుగుతుంది అని అందరికి తెలిసిందే కదండి. సో కురుక్షేత్ర యుద్ధంలో మన పాండవులు గెలిచారు, అందులో కృష్ణుడు కూడా ఎంతో సహాయం చేశాడని అందరికి తెలిసిందే కదండి. సో ధర్మబద్ధమైన కోరికలకు ఆ దేవుడే మన దగ్గర వచ్చి చేస్తాడని కూడా అందరికి తెలిసిందే కదండి. సో అలా అర్జునుడు దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడండి. దేనివల్ల అంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్లే అండి. సో ఆయనకి ధర్మరాజు ఉపదేశించాడు కదండి, ధర్మరాజుకి వ్యాస మహర్షి ఉపదేశించాడు కదండి. సో దానివల్ల మనకి కురువంశం అనేది అభివృద్ధి చెందిందండి. కురువంశం అభివృద్ధి చెందడం వెనక వ్యాస మహర్షి పాత్ర చాలానే ఉందండి. సో కురుపాండవ చరిత్ర ఖ్యాతి చెందట్టుగా జయం అనే పేరిట ఒక గ్రంథస్థం చేశారండి మన వ్యాస మహర్షి, జయం అనే పేరు అండి. సో అదే తర్వాత కాలంలో జయం అనే పేరే మనకి మహాభారతంగా వచ్చిందండి. అలా మనకి మహాభారతం ఏర్పడిందండి. సో అర్థమైంది కదండి మనకి మహాభారతం ఎలా వచ్చింది అనేది. సో అలా మహాభారతం రావడం వెనుక ధర్మరాజు ఫస్ట్ పాండవరాజు అండి, పాండవరాజు ధర్మరాజు తర్వాత మనకి అర్జునుడికి ప్రసాదించడం వల్ల, అది ఉపదేశించడం వల్ల మనకి మహాభారతం అనే పేరు, జయం అనే పేరిట మన వ్యాస మహర్షి గ్రంథస్థం చేయడం వల్ల మనకి మహాభారతం అనేది మన దగ్గరికి వచ్చేసిందండి. సో మహాభారతాన్ని తెలుసుకోవడం కానీ, భాగవతాన్ని తెలుసుకోవడం కానీ, రామాయణాన్ని తెలుసుకోవడం కానీ, అష్టాదశ పురాణాలని తెలుసుకోవడం వల్ల కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవి ఎందుకు రచించారనేది చాలామందికి తెలీదు. సో దానివల్ల మనం లైఫ్లో ఎలా జీవించాలి, ఎలాంటి సమయాల్లో మన మైండ్ని ఎలా ఉంచుకోవాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరైతే భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ చదువుతున్న వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ చేసుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసుంటారండి. మన లైఫ్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, అండ్ ఎలాంటి సమయాల్లో మన మనసుని మన అదుపులో ఎలా పెట్టుకోవాలి. మెయిన్ మన మనసునే కదండి, మన మైండ్ మన అదుపులో ఉంటే మనం ఏదైనా సాధించగలమండి. సో ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఇలాంటి గ్రంథాలలో
మనం చాలా నేర్చుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మనదే కదండి. సో ఇప్పుడున్న పిల్లలకి అసలు ఏమీ తెలియదు. మోస్ట్లీ కొంచెం కొంతమందికే తెలుసు ఇలాంటి అంటే ఐడియా ఉన్న వాళ్ళకి. సో మన నెక్స్ట్ రాబోతున్న జనరేషన్కి అందించే బాధ్యత మనదే కాబట్టి మన పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మనము నేర్పిస్తూ ఉండాలండి. మన పురాణాలు ఏం చెప్తున్నాయి, అవి ఏంటి అసలు, దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు, గొప్ప గొప్ప విషయాలు వాళ్ళకి నేర్పిస్తే నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలా తరతరాలకి మనం అందించే ఉపయోగం ఉందండి. చాలా మంచిదండి ఇవి నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల కూడా. ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నానండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.